ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో చూడు. ఏది ఒక్కసారి నన్ను చూడనివ్వండి. పంతులు గారు, మీరెందుకు అలా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ అరిచేతిలో ఏముంది? అమృత. అమృత ఎవరండి? ఈ పసిపాప అరచేతిలో రాసిన పేరండి అది. ఎక్కడండి? నాకేమీ కనిపించట్లేదు. అది అందరికీ కనపడదు రామకృష్ణ గారు. ఎవరికైనా భవిష్యత్తు ఆ భగవంతుడు నుదుటి మీద రాస్తాడు. ఈ పాపకు గతం కూడా రాసిపెట్టాడు, అది కూడా అరచేతిలో. శాస్త్రి గారు, మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. గతం ఏంటి, భవిష్యత్ ఏంటి? ఈ పాప ఏదో బలమైన కారణాలతో పుట్టింది. ఆ కారణమేమిటో, ఈ పాప జన్మరహస్యం ఏమిటో ముందు ముందు మీకే తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ పాప ఎక్కడ అడుగు పెడితే అక్కడంతా మంచే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే శాస్త్రి గారు. రామకృష్ణ గారు, మీ చిన్న కూతురు తూకం ఎంత తూగితే మీ మొక్కు అంత తీరినట్టు. ఇంకొంచెం నాణ్యాలు పొద్దాం. శాస్త్రి గారు, మన ఆచారం ప్రకారం
అమ్మవారికి ఎంత తూకం తూగితే అన్ని నాణేలు సమర్పించుకోవడం ఆనవాయితీ. మన ఆనవాయితీ ప్రకారం నా 2 బిడ్డల్ని తూకం వేసి మీకు చెల్లించుకుంటాను. నా బంగారు తల్లి, అమ్మా నువ్వు ఎంత బరువు తూగితే అమ్మవారి దయ నీ మీద అంతుంటుంది. తూగువే తూగు. భానుమతి, మరీ నీ అజ్ఞానం కాకపోతే బరువు తూగడం దాని చేతిలో ఉంటుందా? మన బిడ్డ ఎంత బరువు ఉంటే అంతే బరువు వస్తుంది. పంతులు గారు, తూకం సరిపోయింది కదా, నా చిన్న కూతురు మొక్కు తీసుకోండి. ఇక మీ పెద్దమ్మాయి మొక్కుబడి కూడా తీర్చుకుంటే ఇద్దరివి కలిపి అమ్మవారికి సమర్పించుకుంటాను. పెద్దమ్మాయిని కూడా తూకం వేయండి. అలాగే పంతులు గారు. ఇదేమిటి నీ మాయ? ఎంత పోసినా కూడా తూకం సరిపోవడం లేదు. మాయే పంతులు గారు, ఖచ్చితంగా ఇది మాయే. చూస్తున్నారు కదా, ఇది దుష్టశక్తి అండి. మా సొమ్మంతా హరించడానికే మా ఇంట్లో కడుగు పెట్టింది. మీరు చూస్తున్నారు కదా, డబ్బాలు డబ్బాలు పోస్తున్నారు, దీని బరువు మాత్రం తూగడం లేదు. అబ్బా భానుమతి, కొద్దిగా ప్రశాంతంగా ఉంటావా? శాస్త్రి గారు, ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అయ్యా, అమ్మవారి ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. కానీ ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇది దుష్టశక్తే. దీని పేరు వదిలించుకోండి అని మీకెన్నిసార్లు చెప్పాను? నా మాట విని చేస్తే కదా. అమ్మా, నీ బిడ్డని నువ్వే ఆశీర్వదించమ్మా. నీకు నీ కూతురికి తూకం వేయడం మానవ మాత్రుడైన నా వల్ల అవుతుందా? నాకిప్పుడు అర్థమైంది తల్లి.
దగ్గర నిజంగానే ఈ దుష్ట శక్తులున్నాయి. నీ దీవెనలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి తల్లి. రండి రండి, అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది. త్వరగా త్వరగా వస్తున్నానండి. ఈ శుభగడియల్లోనే మనం పెళ్లి చూపులు చూసుకొని తిరిగి రావాలి. ఏంటండి, ఏంటి తొందర? శుభమాని పెళ్లి చూపులకు వెళ్తున్నామా? అక్కా చెల్లెలిద్దరూ ఎదురు రాకుండానే తీసుకెళ్తారా? అబ్బా సరోజా, ఇంత చిన్న విషయం నాకు తెలియదా? ఊరంతా ఏ శుభకార్యానికి బయలుదేరినా అక్కా చెల్లెలు ఎదురు రావాలనే కదా కోరుకుంటారు. అన్నీ తెలిసినవారు పిల్లలిద్దరూ ఎదురు రాకుండానే బయలుదేరదామంటారేంటి? అమూల్య లావణ్యాలు ఎదురు రాకుండా నేనెప్పుడైనా ఈ ఊరు పొరిమేనలు దాటానా? అదిగో మన ఊరి ఆడపడుచులు అమూల్య లావణ్య వస్తున్నారు. అమ్మా అమూల్య, ఈ 20 ఏళ్లలో మీరెదురుపడ్డ ప్రతిసారి నాకు కలిసొచ్చింది. ఈరోజు నా కొడుకు అమెరికా వెళుతున్నాడు. మీరెదురొచ్చారు కదా, ఇంకా అంతా మంచే జరుగుతుంది. మీ ఇద్దరిలా నిండు నూరేళ్లు మా ఆయుష్ కూడా పోసుకొని సంతోషంగా ఉండండి తల్లి. చంద్రబావయ్య, మీరందరూ కూడా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. అమ్మో, గుడికి లేట్ అవుతుంది. అమ్మో, పద పద. చంద్రబావయ్య, ఆలస్యం అయితే అమ్మవారు మా పైన అలుగుతారు. మేము వెళ్ళొస్తాం. బాయ్ 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 బాయ్. పద.
ఆ తల్లికి ఈ తల్లికి ఏదో తెలియని అనుబంధం ఉంది సరోజ. ఆ తల్లంటే ఎవరండి? ఇంకెవరు, సాక్షాత్తు అమ్మవారే. సారీ పెద్దాయనా, పిన్ని ఆ పనులు ఈ పనులు చెప్తూ ఆపేసింది. అవును పెద్దాయనా, మా అమ్మ నేను ఎంత త్వరగా ఇంట్లోంచి బయటకొచ్చేద్దామనుకున్నా మా అమ్మ కావాలనే ఆ పనులు ఈ పనులు చెప్తూ ఆపేసింది. అక్కడ ఆ అమ్మని ఇక్కడ ఈ అమ్మని ఇద్దరినీ శాంతింపజేయడం నీ వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. వెళ్ళు తల్లి, నువ్వు వెళ్ళి తలుపులు తెరిస్తే తప్ప ఆ అమ్మవారు శాంతించరు. ఇదిగో తాళం చెవులు. అమ్మా 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 అమ్మా, నువ్వు కోరుకున్నట్టే ప్రతిరోజు గుడి తలుపుల్ని నా చేతుల మీదుగానే తెరుస్తున్నాను. ఈ రోజు కొంచెం ఆలస్యమైంది, నేను క్షమించు తల్లి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఉం? కంచి కామాక్షి మధుర మీనాక్షి మమ్ము పాలించవే దేవి కనక మహాలక్ష్మి సిరుల శ్రీలక్ష్మి పూజ తిలకించవే దేవి కరుణించు భక్తులకు కనిపించు నడిపించు కోటి వరములు కురిపించు ఆడపడుచుల ఆరాధ్య దైవానివే ఏడేడు లోకాలు ఏలేటి మా తల్లివే కంచి కామాక్షి మధుర మీనాక్షి మమ్ము పాలించవే దేవి కనక మహాలక్ష్మి సిరుల శ్రీలక్ష్మి పూజ తిలకించవే దేవి. పద. ఇదిగో చెల్లి, ఈ రోజు గుడి మెట్లు గుడి ఆవరణ మొత్తం పాల మీద ఉండే నురుగులా మెరిసిపోవాలి. గుడి మొత్తం శుభ్రంగా తుడిచేస్తాను. నువ్వెక్కడే కూర్చో, సరేనా? అమ్మో, ఇంట్లో పనిచేసొచ్చి ఇక్కడ కూడా చేస్తానంటావేంటి? నీకెప్పుడు కష్టం అనిపించదా? ఏయ్, ఏంటి రోజు ఓవర్ చేస్తున్నావు? నీకు నాకివన్నీ కొత్తనట్టు చెప్తున్నావేంటే? అయినా నేను ఈ పనులన్నీ చేస్తే తప్ప హ్యాపీగా ఉండలేను. నువ్విక్కడే కూర్చో, 10 నిమిషాలు గుడంతా క్లీన్ చేసొస్తాను. అమ్మో, ఆగు. నువ్వు ఈ పనులన్నీ చేయడానికి వీల్లేదు. రామ నేను ఈ పనులన్నీ చేయకపోతే నాకు వెల్తిగా ఉంటుంది చెల్లి. నువ్వు ఇంట్లో అమ్మ పెట్టిన గొడ్డు చాకరీ అంతా చేసి ఇక్కడికొచ్చా కూడా కష్టపడుతూ ఉంటే నాకేదోలా ఉంది. ఈ రోజు పనులన్నీ నిన్నొక్కదానే చేస్తాను.
అబ్బా నీకెందుకు లావణ్య, నేను చేసి పెడతాను కదా, నువ్వు ఇక్కడే ఉండు. ఇదిగో అమ్ము, నువ్వు కదిలేవంటే నా మీదొట్టే. నేనీ పనులన్నీ చేసొచ్చే వరకు నువ్వు ఇక్కడి నుండి కదలకూడదు. కదిల్తే నా మీదొట్టే. ఆ गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि